ఆహా! ఆవకాయ. చూస్తేనే నోరూరుతుంది కదూ! ఆవకాయ నిల్వ పచ్చడి పెట్టుకోవడానికి ఇంకా ఎలాగో టైముంది కాబట్టి, ఆలోపు చిన్న ముక్కలతో మామిడికాయ పచ్చడి ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి. పచ్చడి కోసము పుల్లగా ఉన్న మామిడికాయలు రెండిటిని తీసుకొని శుభ్రంగా కడిగి, తుడిచి ముక్కలుగా కట్ చేసి ఆరబెట్టుకోవాలి. ఈలోపు పావు కప్పు ఆవాలు, 2 స్పూన్లు మెంతులు దోరగా వేయించి మిక్సీ వేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఆరిన మామిడికాయ ముక్కలను ఈ విధంగా ఒక బౌల్‌తో కొలుచుకోవాలి. 4 కప్పుల వరకి మామిడికాయ ముక్కలు వచ్చాయి. ఇప్పుడిందులో హాఫ్ స్పూను పసుపు, ఒక కప్పు నిండుగా కారము, ముప్పావు కప్పు సాల్ట్, పావు కప్పు ఆవాలు, మెంతులు వేయించిన పిండి, 10-15 వెల్లుల్లి రెబ్బలు, ఒక 4, 5 వెల్లుల్లి రెబ్బలను కచ్చా పచ్చాగా దంచి యాడ్ చేసుకోవాలి. 2 కప్పులు వేరుశనగ నూనెని యాడ్ చేసుకోవాలి. పచ్చళ్ళ కోసం ఎప్పుడైనా సరే వేరుశనగ నూనెని వాడినట్లయితేనే పచ్చడి టేస్ట్ అనేది బావుంటుంది. ఇప్పుడు ఈ ఇంగ్రీడియెంట్స్ మొత్తాన్ని కూడా బాగా కలుపుకొని మూత పెట్టి ఒక రోజు మొత్తం గూడా పచ్చడిని ఊరనివ్వాలి. అంతే నెక్స్ట్ డేకి ఎంతో టేస్టీ నోరూరించే ఆవకాయ రెడీ అయిపోయింది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్